కొన్ని విషయాలు మొదటగా నేను మీతో చెప్పిన తర్వాత నేను వాక్య భాగంలోనికి వెళ్తాను. గడిచిన మధ్యలో వీక్ కాకుండా అటు తర్వాత వీక్లో దేవుడు నాకు శుక్రవారం రోజున ఒక దర్శనాన్ని నాకు చూపించినారు. ఆ దర్శనము ఏంటి అంటే, సంఘంలో నుండి 2 బిడ్డలు నా దగ్గరికి వచ్చినారు. సంఘంలో నుండి 2 బిడ్డలు నా దగ్గరికి వచ్చినప్పుడు వారు నాకేం చేస్తా ఉన్నారంటే, నా దర్శనంలో ఒక కోడిగుడ్డును ఒక గిన్నెలో కొట్టి దాంట్లోకి గొంగళి పురుగులను సన్నగా కట్ చేసి, గొంగళి పురుగులు అంటే బొంత పురుగులు మన భాషలో, ఆ పురుగులని సన్నగా కట్ చేసి దాన్ని ఆమ్లెట్ వేసి నాకు ఇవ్వాలని నా దగ్గరకు వచ్చినారు. మన సంఘంలో నుండే 2 యవ్వన బిడ్డలు, ప్రేమైన దేవుని బిడ్డ. అది వారు ఎరగకే చేస్తా ఉన్నారు, తెలిసి కాదు, వాళ్ళు తెలియకే చేస్తా ఉన్నారు. అది అయితే వాళ్ళు ఆ కోడిగుడ్డును కొట్టి నాకు ఆమ్లెట్ వేయడానికి ఆ బౌల్ పట్టుకొని నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ గిన్నె తీసుకొని నేను ఆ గిన్నెను కింద పడవేసి ఆ గిన్నెను నా దగ్గర పెట్టినాను. పాత్ర వ్యక్తికి గుర్తు, పాత్ర వ్యక్తికి గుర్తు. అయితే ఆ గిన్నెను నా దగ్గర పెట్టుకున్న తర్వాత నేను ఆ రాత్రి లేచి ప్రభుని అడిగినాను, ప్రభా, ఆ 2 బిడ్డల కుటుంబ పరిస్థితి, ఆ 2 బిడ్డల యవ్వన బిడ్డల కుటుంబ పరిస్థితి ఏంటి అని నేను అడిగినప్పుడు ప్రభు నాకు తెలియజేసినది ఏంటంటే, వారింటిలో నుండి మగ సంతానము మీదికి తెగులు రాబోతా ఉంది. వారు కన్న మగ బిడ్డల మీద తెగులు రాబోతా ఉంది అని దేవుడు తెలియజేసినాడు. ఆ తెగులులో మరణము దాగి ఉన్నది, ప్రియమైన దేవుని బిడ్డ. అప్పుడు నేను ప్రభుతో అన్నాను, యేసయ్యా, నన్ను తెలియకే నీవు చంద్రగొండ ప్రాంతానికి కాపరిగా నడిపించినావు. యవ్వన బిడ్డలు తెలియకయే లోకానికి ఆకర్షించబడుతూ ఉన్నారు. యవ్వన బిడ్డలు తెలియకయే లోక పోకడ పోతూ ఉన్నారు. అయితే నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్న నీ ఉద్దేశము, నువ్వు నన్ను కాపరిగా పిలిచిన నీ ఉద్దేశము, నీ చిత్తము, నీవు కాపరివి, నీవు నా గొర్రెలను కాస్తావా అని పేతురుని అడిగినావు కదా ప్రభా. మరి పేతురు నీ గొర్రెలను కాస్తాను అన్నప్పుడు పేతురు చేతిలో ఒక్క గొర్రె కూడా డ్యామేజ్ కాలేదు. పేతురు చేతిలో ఒక్క గొర్రె కూడా బలహీన పడలేదు. అయితే నేను ప్రభుని అడిగినాను, ప్రభువా, నువ్వు నన్ను ఆత్మల కాపరిగా ఉంచినావు కాబట్టి ఆ మగ బిడ్డల మీదకి తెగులు రాకూడదు అని నేను తెల్లవారి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను అన్నాడు, కొంతను అనుభవిస్తావా అని. అప్పుడు నేను దేవుడితో అన్నాను, అనుభవిస్తాను. అనుభవిస్తాను ప్రభా, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు, అనుభవిస్తాను అన్నాను. నేను ఎప్పుడైతే అనుభవిస్తాను అని దేవునితో ఒక మాట చెప్పినానో, నా శరీరంలో విపరీతమైన దురద, భయంకరమైన దురద, నా చేయితో గీకితే నా చెయ్యి సరిపోవట్లేదు, నా బలమే సరిపోవట్లేదు.
నా చేతితో గీపితే. అయినా కూడా నీవు పిల్లల మీద నుండి తెగులు కొట్టివేసే వరకు, మరణాన్ని కొట్టివేసే వరకు నేను భరిస్తాను ప్రభా. వారి క్షేమ స్థితిని నేను చూసే వరకు కూడా నేను దాని గురించి నేను భరిస్తాను. నేను మీకు ఒక హింట్ ఇస్తూ వస్తున్నాను. ఎందుకు తెలుసా? రోగాన్ని భరిస్తూ ఉన్నప్పుడు ఉపవాసాన్ని చేయలేకపోతున్నాను. ఒకరోజు తమ్ముడికి ఫోన్ చేసి నువ్వు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయాలి. ఒకరోజు సప్పుకు ఫోన్ చేసి నువ్వు 3 రోజులు కానీ 2 రోజులు కానీ ఉపవాస ప్రార్థన చేయాలి. ఒకరోజు కోమలకు ఫోన్ చేసి 3 రోజులు నీ ఇంటి వారి కొరకు ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకోమని చెప్పినాను. ఈ దురద వస్తున్న సమయంలో నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నాకు తెలియకుండానే నా బాడీ అంతా భయంకరమైన నొప్పులు. నేను వెళ్ళినప్పుడు బాగానే ఉన్నాను. ఇక నేను అక్కడి నుంచి రావడానికి నన్ను 2 వ్యక్తులు అందులో నుంచి బయటకు రావచ్చు. అప్పుడు కూడా దేవుడు అన్నారు, విడిచిపెడతావా? విడిచిపెట్టాను. సంఘాన్ని కట్టి ఇచ్చినావు కదా యెహోవాకు రేవు దగ్గర. యాకోబు పెరుగులాడింది. ఎందుకు తెలుసా? నీవు ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. నీవు నా చేతిలో పుట్టిన బిడ్డలు వారి మీద నుండి ఆ మరణ షాప్ను కొట్టివేసే వరకు కూడా నేను భరిస్తానయ్యా, నేను విడిచిపెట్టను అని నేను మళ్ళీ ఆ మాట ఎప్పుడైతే అన్నానో నా శరీరంలో మీరు నమ్మిన నమ్మకపోయినా నిజమే చెప్తున్నా, నిజంగానే గొంగల పురుగులకి పారినట్టు అయిపోయింది నా శరీరం. నేను గంటలు పెట్టి గీక్కుంటూ ఉన్నాను. భయంకరమైనటువంటి దురదొస్తాను. ఒక అరగంటలో నేను భయంకరంగా సీరియస్ అయిపోయాను. భయంకరంగా సీరియస్ అవడం కాదు, నన్ను కారు ఎక్కిద్దామన్నా కాళ్ళు లేవట్లేదు, బండి ఎక్కిద్దామన్నా కాళ్ళు లేవట్లేదు. మొత్తం మీద తీసుకెళ్ళి హాస్పిటల్ వేసిన తర్వాత నేను ఒకటే కోరుతున్న సంఘాన్ని, ఎవరికైనా ఒకరికి ఫోన్ చేస్తున్నా ఉపవాస ప్రార్థన చేయండి అంట. ఎవరికైనా ఒకరికి ఫోన్ చేస్తున్నా ఉపవాస ప్రార్థన చేయండి అంటున్నా. ఏమైనా దొరుకుతున్నారా? ఇక్కడికి వస్తే కనీసం మీరు నాకు నీళ్ళు ఇవ్వడానికి కూడా ఇష్టపడరు కదా. ఎందుకు తెలుసా? మీరు చెయ్యగలరు, కానీ మీలో భయంకరమైన సోమరితనం, భయంకరమైన నిర్లక్ష్యం. మీ మనసు సిద్ధపడితే మీరు ఏదైనా చేయగలరు, కానీ మీరు చెయ్యరు. ఎందుకు తెలుసా? మీలో భయంకరమైనటువంటి నిర్లక్ష్యపు ధోరణి ఉంది. నాకు ఇటు 2 weeks ఎక్కుతూ ఉన్నాయి. అపవాది అవి సాతానుడు ఒక గోడకు భయంకరంగా గొంగళి పురుగులు చూపిస్తా ఉన్నాడు. అప్పుడు నేను ప్రభుని అడిగినా, నువ్వు అన్నీ నేను చేస్తానన్నా కదా ప్రభా, తెగులు ఎందుకు కనబడతా ఉంది అని అడిగినాను. దేవుని దగ్గర నుంచి జవాబు రాలేదు. మళ్ళీ అడిగినాను, మళ్ళీ రాలేదు. అయితే నేను మళ్ళీ అడిగినాను, నా దగ్గర ఏమైనా అవిధేయత ఉంటే నన్ను క్షమించండి, ఆ బిడ్డ ఇద్దరికి జీవాలు. నా ఉపవాస ప్రార్థనలో కానీ ఒకవేళ నా ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక గర్వం చాలా భయంకరమైనటువంటి, ఒకవేళ అదేమైనా నన్ను ఏలుతా ఉందేమో, నన్ను క్షమించండి ప్రభా, నేను ప్రార్థన చేసిన పటాపట పటపట ఒక్కసారిగా టెస్టులకే 5,000 అన్ని లెవెల్స్ తగ్గిపోతున్నాయి. నాకు అన్ని లెవెల్స్ తగ్గిపోతున్నాయి. కానీ నేను దేవునితో ఒక నిబంధన తీసుకుంటున్నా, సంఘము నాతో కట్టించినావు, సంఘంలో ఏది కూడా నష్టము జరగదు.
నువ్వు పిలుచుకున్నావు, నువ్వు కట్టించుకున్నావు. నష్టము జరగద్దు ప్రభా అని నేను ఒకటే ప్రార్థనలో, నేను అంత భయంకరమైన స్థితిలో కూడా ఆ ఇద్దరి మగబిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. తర్వాత ఇంకా మెడిసిన్ వాడుతూనే ఉన్నా. నిజంగా ఇప్పటికీ నా శరీరంలో స్వస్థత లేదు, ఇప్పటికీ నా శరీరంలో విడుదల లేదు. అయినా కూడా దేవుడు అన్నారు, ఆ 2 కుటుంబాలను మొదట దర్శించు, ఆ 2 కుటుంబాలను మొదట దర్శించమన్నారు. నేను కాలు తీసి కాలు వేయలేని పరిస్థితి అయినా కూడా నీవు దర్శించమన్నావు, నేను వెళ్తున్నా ప్రభా, నువ్వు దర్శించమన్నావు, నేను వెళ్తున్నా. అంత బలహీనతలతో కూడా నిజంగా నా దగ్గర ఏమీ లేదు. ప్రతి దాన్ని నేను శతరన్నను ముందు పెట్టి నడిపిస్తున్నాను. నా దగ్గర ఏం లేదు. నేను వెళ్ళి వచ్చిన తర్వాత కూడా, నేను నిన్న దినం నా ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా నేను ఒక్క అడుగు కూడా నేను కింద పెట్టాను. నేను రాధికకు ఫోన్ చేసి నా దగ్గర నేను మెడిసిన్ వేసుకోవాలి కనుక నాకు బాక్స్ వేసి పంపించమని చెప్పినాను. నైట్ నేను చేసే శక్తి నాకు లేదు. ఎందుకు అంటే నేను అనారోగ్యంతోనూ అపవాది శక్తులతోనూ మరణ దూతతో పోరాటం చేస్తున్నాను. చెయ్యలేకపోతున్నా. నేను భయంకరమైన పోరాటం చేస్తున్నప్పుడు నా శరీరం సత్తువ తగ్గిపోయినప్పుడు మీరు అనుకుంటున్నారు, ప్రియమైన దేవుని మీదలారా, ఈ భయంకరమైన శోధన ఎవరి మీద నుండి తప్పిపోయిందో మీరు ఆలోచించగలుగుతారా? ఎవరి మీద నుండి తప్పిపోయిందో? ఈ నెలలో యాజకుల దగ్గరికి ఆ పాత్ర రాకపోతే భయంకరమైనటువంటి రోదన మీ ఇళ్ళలో. ఆ ఇద్దరు మగబిడ్డలు ఎవరంటే షైన్, జోయల్. నేనన్నది ఎవరిని? కాపరి, నా ప్రాణాలు. కానీ సండే స్కూల్ ఎవ్వరికి ఎందుకు వాళ్ళ మీదకి వచ్చింది తెలుసా? జనరేషన్ ఆధ్యాత్మికంగా పెరగకుండా, ఆధ్యాత్మికంగా వాళ్ళలో ఆధ్యాత్మిక విత్తనాలు పడకుండా, కుటుంబంలో జరుగుతున్న పోరాటాలు, యుద్ధాలు జయించలేక కుటుంబాలు దేవుణ్ణి విడిచిపెట్టి సమస్యల వైపు తిరుగుతూ ఉన్నప్పుడు అపవాద్యగు సాతానుడు గర్భఫలం మీద అటాక్ చేస్తాడు. దేవుని బిడ్డలారా గ్రహించండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ సంతానము కొరకు అంగలార్చండి. రేయి మొదటి జామున లేచి కుండను కుమ్మరించినట్లు విలాప వాక్యములను చదువుతూ మీ ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించండి. మీ గర్భఫలము ఎదిగి ఫలించే వరకు మీ ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించండి.